నమస్తే. ప్రస్తుతం మనం సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. మనతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరంకి ఒక భేటీ అయ్యారు. వీళ్ళంతా కూడా రానున్నటువంటి పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పంచాయతీ ఎన్నికల్లో కులగణ జనగణన చేయాలి, బీసీల రిజర్వేషన్ పెంచాలనేది ప్రధాన ఎజెండా కనిపిస్తూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ల పెంపు కావచ్చు, పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక కార్యాచరణను రూపొందిస్తామంటూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రము గత నిన్న మొన్న చూసినాం అసెంబ్లీలో కావచ్చు ఇతర ప్రదేశాల్లో కూడా ఈ కులగణ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావట్లేదు. కేవలం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, ఎంత తొందరగా అంటే అంత తొందరగా అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీ నాయకులంతా కూడా ఏకమయ్యారు. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టి ఆంజనేయులు సార్ గారు ఉన్నారు, చిరంజీవి సార్ గారు ఉన్నారు. సార్ చిరంజీవి సార్ గారు, మీరు చూసిరు గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అనేక హామీలు ఇచ్చింది. అందులో భాగంగానే రిజర్వేషన్ల పెంపు కావచ్చు, కులగణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎమర్జెన్సీగా పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే మేము కులగణన చేసి బీసీ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఇప్పుడున్న స్థానిక సంస్థల రిజర్వేషన్లను 23 నుంచి 42% పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పుడు వారు చెప్పిన మాటలు వాళ్ళు నెరవేరుస్తారని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి సడన్గా ఓటర్ లిస్టుల ద్వారా మేము బీసీలను గుర్తించి రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తామనేది కొంతవరకు నిరాశపరిచినటువంటి విషయం. సో ఈ సందర్భంగా బీసీ సంఘాలు గత 3-4 నెలల నుంచి కూడా ఈ కులగణన జరగాలి, ఏ విధంగా జరగాలి, అదేవిధంగా స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఎలా పెంచాలనే దానిపైన అనేకమైనటువంటి సెమినార్లు, సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఫీల్డ్ లెవెల్లో ప్రజలను కూడా యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా మేము ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున కులగణన అనేది ఎన్ని రోజులు పడుతుంది, నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు 6 నెలలు పడుతుందా, కేవలం ఒక 1 మంత్ 2 మంత్లో చేయొచ్చా? మన రాష్ట్రంలో మనం సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. సో మరి మనం నిజంగా చిత్తశుద్ధితో మనం పనిచేయాలనుకుంటే ఎన్ని రోజులు పడుతుంది, అదేవిధంగా రిజర్వేషన్లను కూడా ఎలా పెంచవచ్చు అనే విషయం పైన మేము ఒక సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు అన్ని బీసీ పక్షాన పోరాడుతున్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్, సంస్థల్ని, అదేవిధంగా రాజకీయ నాయకుల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. సో ఆ రోజు రాబోయే కాలంలో మనం ఎలాంటి ఐకమత్యంగా ఉండి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలనే దానిపైన మేము ఆ రోజు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. చిరంజీవి గారు, ఏదైతే పంచాయతీ ఎన్నికలకు చాలా ఇప్పటికే 6 నెలలు కూడా స్పెషల్ అధికారులను పెట్టి పంచాయతీ నడిపిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఒకవేళ కులగణన అనేది జరపాల్సి వస్తే మరో 6 నెలలో 3 నెలలో పడితే పంచాయతీలు అనేది వెనకబెట్టేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో దీని గురించి ఏం చెప్తారు? వాస్తవానికి కులగణన గురించి 150 కోట్లు కేటాయిస్తూ 15/3/2024 రోజు జీవో ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం కూడా ఫిబ్రవరిలో చేయడం జరిగింది. సో మరి అప్పటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఈ రోజుకి అయిపోయేది. సో ఈ రోజు వరకు కాలేదు. ఒకటి మేమంటున్నాం ఏంటంటే కులగణన మ్యాక్సిమం 1-2 మంత్స్ కంటే ఎక్కువ పట్టదు. మీరు ఓటర్ లిస్టు ద్వారా గుర్తించిన అదే టైం పడుతుంది. కాబట్టి మీరు కులగణన చేయండి. కులగణనకు ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు లేవు. సో రిజర్వేషన్ల పెంపు అంటారా? సో సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉన్నాయి. సో సుప్రీంకోర్టు డెసిషన్ ఉంది కాబట్టి రిజర్వేషన్ 50% పెంచచ్చా లేదనే దానికి మేము ఎల్లుండి ఏ విధంగా చేయాలని తెలియజేస్తాం. అది కొంత టైం కన్జ్యూమ్. ఒక 3-4 నెలలు లేట్ అయినా, ఇప్పుడు ఆల్రెడీ 6 నెలలు లేట్ అయింది, ఇంకో 3-4 మంత్స్ లేట్ అవుతుండొచ్చు, అంతకంటే ఎక్కువేం కాదు. కానీ మనం ఇచ్చిన మాట నిలుపుకోవడం అనేది ముఖ్యమైన అంశం. సో బీసీలందరూ కూడా ముఖ్యంగా తమకు సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈ సందర్భంగా వారి విశ్వాసాన్ని వమ్ము చేయొద్దని చెప్పి మాత్రం మేము కోరుతున్నాం. కానీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అధికార కాంగ్రెస్ పార్టీ ఈ పంచాయతీ ఎన్నికలను ఎమర్జెన్సీలా ఇప్పుడు నిర్వహిస్తూ అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కొంత వాయిదా వేసి వాటికి కులగణను చేసే విధంగా విధి విధానాలు రూపొందిస్తుంది అనేది కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇటువంటి చర్య చేపడితే బాగుండే అవకాశం ఉన్నట్లు నాకైతే ఇంతవరకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో ఏదైనా సరే కులగణన చేయడానికి పెద్ద టైం పట్టదు. నేను మొదలే చెప్తున్నాను, మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒక 1-1.5 మంత్లోనే చేసేయచ్చు. మీరు సమగ్ర కుటుంబ సర్వే చూస్తే గతంలో 2014లో ఆగస్టు 4లో మన నోవాటెల్ హోటల్లో అప్పటి సీఎం గారు మీటింగ్ పెట్టి 19వ తారీఖు రోజున మనం సమగ్ర కుటుంబ సర్వే చేద్దామని చెప్పి ఒక్క రోజులో చేసినాం. సో కేవలం 2 వీక్స్లో
కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత డాటా ఎంట్రీ అంతా కూడా ఇంకొక 15 డేస్లో చేయడం జరిగింది. ఇప్పుడైతే మనకు ఇంకా డాటా ఎంట్రీ అవసరం లేదు, ఎందుకంటే ఆ డాటానే మనం ఒక మొబైల్ యాప్ కింద కన్వర్ట్ చేసుకుంటే, మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేసుకుని ఇంటింటికి వెళ్ళి సర్వే చేసుకుంటే ఆటోమేటిక్గా డాటా కూడా వచ్చి కూర్చుంటుంది. ఒక మొబైల్ యాప్ డెవలప్ చేయడానికి కొంత 15-20 డేస్ టైం పట్టవచ్చు. సో ప్రభుత్వం అనుకుంటే సాధ్యం కాదంటూ ఏం లేదు. ప్రభుత్వం మరి ఆ దిశలో కృషి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రధానంగా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తారా భవిష్యత్తులో? ఒకవేళ సీఎం గారికి కావచ్చు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి అనంతరం మళ్ళీ ఏమైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారా? ఆ రోజు చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం ఏం జరగబోతుంది. అంటే టైము కానీ డేట్ కానీ ఏమైనా ఫిక్స్ అయిందా? 30వ తారీఖు రోజు తాజకృష్ణ హోటల్లో మీటింగ్ జరుగుతుంది. ఆ సదస్సులో మరి ఫ్యూచర్ యాక్షన్ ఏమి ఉండాలి, ఎట్లా చేయాలి, ఈ విధంగా బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా కలిసి పనిచేయాలి అనేటువంటి దానిపై నిర్ణయాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టి చిరంజీవి గారు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాము. ఏదైతే తాజ్ కృష్ణాలో ఈ నెల 30న కూడా భారీ స్థాయిలో బీసీ సంఘ నాయకులంతతో కలిసి కూడా ఒక సదస్సును ఏర్పాటు చేయబోతున్నాము. ఆ సదస్సులో విధి విధానాలను రూపొందించి ప్రభుత్వానికి మేము విన్నపించుకోబోతున్నాం అనేటువంటి రీతిలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా కులగణనకు చాలా సమయం పట్టదు. అనుకుంటే ఒక రోజు 2 రోజుల్లో కూడా కులగణన చేయొచ్చు. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో ఆ మాదిరిగానే చేయొచ్చు. 5-6 నెలలటువంటి సమయం అయితే అది పట్టదనేటువంటి రీతిలో ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది. మరి కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెరిగేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మునుముందు చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఏది ఏమైనా కూడా గత 6 నెలల నుంచి కూడా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులంతా కూడా తమ పదవి సమయం ముగిసింది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లను పెట్టి పంచాయతీలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొంత గ్రామాలు కూడా కుంటుపడుతున్నటువంటి పరిస్థితి, వెనకబడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు అయితే జరగాల్సిన అవసరం ఉంది. సో మరి పంచాయతీ ఎన్నికలు ఎమర్జెన్సీలా రాష్ట్ర ప్రభుత్వం తలపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు చివరి వారంలో, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేది అయితే కొంత ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ వస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఇటు బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నట్టుగా మరి రిజర్వేషన్లు పెంచి పంచాయతీ ఎన్నికలకు వెళ్తుందా, లేదంటే అధికార కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగానే సెప్టెంబరు మొదటి వారంలోనో ఆగస్టు లాస్ట్ వీక్లోనో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.